స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వీడియోను ఒక్కసారి గమనించండి. ప్రస్తుతం నిశ్చల స్థితిలో ఉన్న ఈ కుర్చీని నేను కాలితో తన్నబోతున్నాను. అలా తన్నినప్పుడు నేను ఆ కుర్చీపై కొంత బలాన్ని ఉపయోగిస్తాను. ఆ బలం వల్లే కుర్చీ కదులుతుంది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ నా కాలు వెనక్కి తీసుకున్న తర్వాత ఆ కుర్చీపై ఎలాంటి బలం పనిచేయదు కదా! అయినా సరే ఆ కుర్చీ అలా ముందుకు కదులుతూనే ఉంటుంది. ఎందుకలా జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దాన్ని ముందుకు నెట్టే బలం ఏదీ లేకపోయినా కుర్చీ ఇంకా కదులుతూనే ఉంది. ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం న్యూటన్ మొదటి గమన నియమాన్ని, అదే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అర్థం చేసుకోవాలి. అదేంటో చూద్దాం రండి. ఒక వస్తువుపై ఏదైనా నికర బలం అంటే నెట్ ఫోర్స్ పనిచేసేంత వరకు ఆ వస్తువు తన నిశ్చల స్థితిని లేదా ఏకరీతి గమనాన్ని అంటే యూనిఫామ్ మోషన్ కొనసాగించడానికి ఇష్టపడుతుంది అని న్యూటన్ మొదటి నియమం చెబుతోంది. ఏకరీతి గమనంలో అంటే యూనిఫామ్ మోషన్‌లో ఉన్న వస్తువులు, స్థిరమైన వేగంతో కదిలే వస్తువులు కూడా అదే గమనాన్ని నిరంతరం కొనసాగించే సహజ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే కదులుతున్న వస్తువులను అలాగే కదిలేలా ఉంచడానికి మీకు ఎలాంటి బలం అవసరం లేదు. గమనంలో ఉన్న వస్తువులు ఎప్పుడూ గమనంలోనే ఉండేందుకు సహజంగా ఆసక్తి చూపుతాయి. దీనినే మనం న్యూటన్ మొదటి నియమం అంటాము. అందుకే మనం తన్నిన ఆ కుర్చీ అలా ముందుకు కదులుతూనే ఉంది. ఎందుకు? ఎందుకంటే కదులుతున్న వస్తువులను గమనంలో ఉంచడానికి మళ్ళీ ఎలాంటి బలం అవసరం లేదు. కదులుతున్న వస్తువులు కదులుతూనే ఉంటాయి. ఇదే న్యూటన్ మొదటి నియమం. అదంతా సరే. మరి ఆ కుర్చీ చివరకు ఎందుకు ఆగిపోయింది అని మీరు అడగవచ్చు. అవును. అది ఎందుకు ఆగింది? ఎందుకంటే ఆ కుర్చీ కదలికకు వ్యతిరేక దిశలో అంటే వెనుక వైపుగా ఘర్షణ బలం పనిచేస్తుంది. అందుకే ఆ కుర్చీ ఆగింది. ఒకవేళ ఆ ఘర్షణ గనక లేకపోతే ఆ కుర్చీ ఎప్పటికీ అలా ముందుకు వెళుతూనే ఉండేది. ఆ కుర్చీని ఆపింది కేవలం ఘర్షణ మాత్రమే. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, మీకు ఒక నికర బలం అనేది ఖచ్చితంగా అవసరం. మొదట్లో మనం కుర్చీని తన్ని కదిలించినట్లుగా గమనాన్ని ప్రారంభించడానికి, లేదా ఘర్షణ బలం చేసినట్లుగా ఆ గమనాన్ని ఆపడానికి ఒక బలం అవసరం. అలాగే గమనం యొక్క దిశను మార్చడానికి, లేదా గమనం యొక్క వేగాన్ని మార్చడానికి కూడా మనకు బలం అవసరం. సరే, ఇప్పుడు కొన్ని ఉదాహరణలు తీసుకొని ఈ కాన్సెప్ట్ మీకు ఎంతవరకు అర్థమైందో చూద్దాం. మొదటి ఉదాహరణలో మన ముందు నిశ్చల స్థితిలో ఉన్న కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆ రాతిపై ఏదైనా నికర బలం పనిచేస్తోందా? మీరు వీడియోను పాజ్ చేసి ఒకసారి ఆలోచించండి. సరే, ఈ రాయి కదలకుండా నిశ్చల స్థితిలో ఉందని మనకు తెలుసు. వస్తువుపై ఎలాంటి నికర బలం పనిచేయనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువులు అదే స్థితిలో కొనసాగుతాయని న్యూటన్ మొదటి నియమం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రాయి కదలకుండా అదే స్థితిలో కొనసాగుతోంది కాబట్టి దానిపై ఎలాంటి నికర బలం పనిచేయడం లేదని అర్థం. అయితే నేను నికర బలం లేదు అని చెప్పినప్పుడు దానిపై అసలు బలాలే లేవు అని అర్థం కాదు. ఖచ్చితంగా దానిపై బలాలు పనిచేస్తున్నాయి. అంటే గురుత్వాకర్షణ ఆ రాయిని కిందకు లాగుతోంది. కానీ అదే సమయంలో ఆ రాయి కింద ఉన్న మరొక రాయి దాన్ని పైకి నెడుతోంది. కాబట్టి నికర బలం లేదు అనడానికి సరైన అర్థం ఏమిటంటే ఆ వస్తువుపై పనిచేసే బలాలు సమతుల్యంగా అంటే బ్యాలెన్స్డ్‌గా ఉన్నాయి అని. మీరు అన్ని బలాలను కలిపి చూస్తే కిందకి లాగుతున్న గురుత్వాకర్షణ బలం అనేది కింద ఉన్న రాయి పైకి నెడుతున్న బలంతో పూర్తిగా సమతుల్యం చేయబడింది. నికర బలం లేదు అనడానికి అసలైన అర్థం ఇదే. సరే, ఇప్పుడు రెండవ సందర్భాన్ని తీసుకుందాం. కుడివైపుకు ఏకరీతి గమనంలో ప్రయాణిస్తున్న ఒక విమానం మన ముందు ఉంది. అది కుడివైపుకు కదులుతోంది. పైగా ఏకరీతి గమనంలో కదులుతోంది. మరి దీనిపై ఏదైనా నికర బలం పనిచేస్తుందా? మీరు ఈ వీడియోను పాజ్ చేసి ఒకసారి ఆలోచించండి. దీనిని చూడగానే నాకైతే ఏమనిపిస్తుందంటే, అవును, ఏదో ఒక బలం
దాన్ని కుడివైపుకు నెడుతూనే ఉండాలి. లేకపోతే అది అలా కుడివైపుకు ఎలా కదులుతుంది అని. లేదు. అది నిజం కాదని గుర్తుంచుకోండి. గమనంలో ఉన్న వస్తువులు సహజంగానే ఏకరీతి గమనంలో కొనసాగే స్వభావాన్ని కలిగి ఉంటాయని న్యూటన్ మొదటి నియమం ద్వారా మనం నేర్చుకున్నాం. వస్తువులను ఏకరీతి గమనంలో నిరంతరం ఉంచడానికి మీకు ఎలాంటి బలం అవసరం లేదు. నికర బలం అసలే అవసరం లేదు. ఈ విమానం ఏకరీతి గమనంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా దానిపై ఎలాంటి నికర బలం పనిచేయడం లేదు. కానీ మీకు ఒక సందేహం రావచ్చు. బలం అవసరం లేనప్పుడు విమానాలకు ఇంజన్లు ఎందుకుంటాయి? వాటికి ఇంధనం ఎందుకు అవసరం? అవన్నీ ఎందుకు అని మీరు అడగవచ్చు. విమానాలకు ఇంజన్లు మరియు ఇంధనం కావాలి. ఎందుకంటే అక్కడ ఘర్షణ ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ విమానాన్ని వెనక్కి నెడుతున్న గాలి నిరోధం ఉంది. ఆ గాలి ప్రయోగించే బలాన్ని అధిగమించడానికి విమానాన్ని ముందుకు లాగే ఇంజన్లు ఉంటాయి. అయితే ఈ ముందుకు లాగే బలం మరియు గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం ఒకదానికొకటి రద్దు చేసుకుంటాయి. దీనివల్ల నికర బలం అంటే నెట్ ఫోర్స్ 0 అవుతుంది. బలాలు పూర్తిగా సమతుల్యంగా మారుతాయి. దానివల్లనే ఆ విమానం నిర్దిష్టమైన ఏకరీతి గమనంలో వెళుతూ ఉంటుంది. సరే, మూడో సందర్భాన్ని చూద్దాం. మన దగ్గర ఒక బంతి ఉంది. అది కిందకు దొర్లుతున్న కొద్దీ దాని వేగం పెరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ఒక టెన్నిస్ బంతి ఏటవాలుగా కిందకి దొర్లుతూ అంతకంతకు వేగంగా కదులుతోంది. ఇలాంటివి మీరు కూడా గమనించే ఉంటారు కదా! అది కిందకు దొర్లుతున్నప్పుడు దాని వేగం పెరుగుతోంది. మరి దీనిపై పనిచేస్తున్న నికర బలం ఏదైనా ఉందా? మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి ఆలోచించండి. సరే, ఈసారి బంతి యొక్క వేగం క్రమంగా పెరుగుతోందని గమనించండి. ఇది ఏకరీతి గమనం కాదు. ఇక్కడ త్వరణం అంటే యాక్సిలరేషన్ జరుగుతోంది. న్యూటన్ మొదటి నియమం నుండి మనం ఒక విషయం చూశాము. ఒక వస్తువుపై ఎలాంటి నికర బలం పనిచేయకపోతే అది మనం ముందు చెప్పుకున్న విమానంలాగా ఏకరీతి గమనంలోనైనా కదులుతూ ఉండాలి, లేదా రాళ్ల ఉదాహరణలో లాగా నిశ్చల స్థితిలోనైనా ఉండిపోవాలి. కానీ ఈ బంతి చాలా వేగంగా కదులుతుంది. అంటే ఇది త్వరణం, యాక్సిలరేటింగ్ చెందుతోంది. అది త్వరణం చెందుతుంటే దానిపై పనిచేసే బలం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒక బలమే వస్తువును త్వరణం చెందేలా చేస్తుంది. నికర బలమే వస్తువులో త్వరణాన్ని సృష్టిస్తుంది. అందువల్ల ఈ టెన్నిస్ బంతిపై తప్పనిసరిగా ఒక నికర బలం పనిచేస్తూ ఉండాలి. దీన్ని మరోలా చెప్పాలంటే ఇక్కడ అసమతుల్య బలాలు అంటే అన్‌బ్యాలెన్స్‌డ్ ఫోర్సెస్ ఉన్నాయని అర్థం. కాబట్టి ఈ త్వరణానికి కారణమవుతున్న అసమతుల్య బలాలు ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ బలాలు సమతుల్యంగా ఉండి ఉంటే అది అంత వేగంగా కదిలేది కాదు. బదులుగా అది నిశ్చల స్థితిలోనైనా ఉండిపోయేది, లేదా ఏకరీతి గమనంలో అయినా ప్రయాణించేది.